డ్వాక్రా సంఘాల్లో అవకతవకలకు పాల్పడిన తప్పు చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్లో నిర్వహించిన స్థాయి సంఘ సమావేశంలో మంత్రి పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ గృహ నిర్మాణం తదితర సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల్లో కొందరి అవకతవకలు తప్పుల వలన గ్రామాల్లో గొడవలకు దారితీస్తున్నాయని, ఈ నేపథ్యంలో సంబంధిత ఆరోపణలు వచ్చిన వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ఈ జూన్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 1,83,779 మందికి 80.41 కోట్లు అందించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో 21,000 సంఘాలకు 1,319.74 కోట్లు రుణాలు అందించాలనే లక్ష్యంగా తీసుకుని ఇంతవరకు 12,620 సంఘాలకు 1,039.55 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. స్త్రీ నిధి కింద ఈ ఏడాది 20,694 సభ్యులకు 206.84 కోట్లు మంజూరు చేయాలనే లక్ష్యంగా తీసుకోవడం జరిగిందని అన్నారు. గృహ నిర్మాణంపై ఆయన సమీక్షిస్తూ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బిల్లులు జనరేట్ అయిన 3 రోజుల్లోనే లబ్ధిదారుల ఖాతాలకు సొమ్ము జమ చేయబడుతుందని తెలిపారు. ఇళ్ల లేఅవుట్లలో సమస్యలను తెలుసుకుని ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అన్నారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, జడ్పీ సీఈఓ ఎం శ్రీహరి, ఆచంచ జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్, పలువురు జడ్పీటీసీలు, డిప్యూటీ సీఈఓ భీమేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏదో ఆర్భాటంగా ప్రజల్ని సమీకరించి మేము ఇంత ఈ బలవంతులం అని చెప్పే భావజాలాన్ని ప్రకటించే కంటే కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, మీరు గతంలో కూడా చూసుంటారు, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన కాలంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి వారి గురించి వారు చెప్పుకోవడానికి ప్రయత్నం చేసిన పరిస్థితులు చూశాం. కానీ మరి మొట్టమొదటిగా ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రీతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా ప్రీతమ యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రానికి ఒక దిశ, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఈ రాబోయే 4 సంవత్సరాల్లో ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాబోయే 4 సంవత్సరాలతో పాటు 47కు నిర్దేశించుకున్న లక్ష్యాల్ని ఏ విధంగా సాధించుకోవాలి అని రాష్ట్రానికి ఒక దిక్సూచిని మరి విడుదల చేసిన విషయం కూడా మనం కూడా చూసాం. ఏదో రాష్ట్ర స్థాయిలో చేసి మరి రాష్ట్రం గురించి ఏదో ఇది ఒక్కటే కాకుండా జిల్లాలు కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క వ్యవసాయ పరిస్థితులు కానివ్వండి, లేదా సామాజిక పరిస్థితులు కానివ్వండి, లేదా అక్కడ పారిశ్రామిక పరిస్థితులు కానీ ఉంటాయి. ఆయా జిల్లాల యొక్క అవసరాలు, ఆయా జిల్లాల యొక్క స్వభావం, ఆ జిల్లాల యొక్క వెనుకబాటుతనం, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఒక దిక్సూచిని మరి బ్రహ్మాండంగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి అదేవిధంగా లోకేష్ గారు చేసిన విషయాన్ని కూడా మనం చూసాం. తర్వాత ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో చనిపోతే, ఏదో కారణంతో బెట్టింగుల్లో చనిపోతేనో, లేకపోతే గంజాయి సంఘ వ్యతిరేక శక్తులుగా ముద్రపడి రౌడీ షీట్లు ఓపెన్ చేయబడ్డ వ్యక్తుల్ని పోలీసులు చర్య తీసుకుంటే వెళ్ళి మీరు పరామర్శిస్తానికి పెద్ద ఎత్తున రాజు వెడలే రభసకు అని చెప్పేసి బయలుదేరి వెళ్తున్నారు. సంగయ్య మృతి చెందారు, ఆయనకి ఏం న్యాయం చేశారు? మీ పార్టీ తరఫున కానీ మీరు కానీ కనీసం కేసులోంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశారు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. సరే, ఇవన్నీ పక్కన పెడితే మొన్నటిదాకా చెప్పేవాళ్ళు మా మేనిఫెస్టో అని చెప్పేసి, మేనిఫెస్టోకి బయట ఎన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలకి నష్టం చేశారో లెక్కలేస్తే, మీరు ఏదైతే 2,70,000 కోట్లు లేదా 2 లక్షల కోట్లు ఏదైతే సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఇచ్చామంటున్నారో దానికి 5 రెట్లు ఈ రాష్ట్ర ప్రజలకి నేరుగా నష్టం జరిగే విధంగా మీ పరిపాలన సాగిందని చెప్పేసి నిరూపిస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తామని. రేపు ఈరోజు అన్నదాత సుఖీ భవ కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇవ్వబోతున్నాం. మీరు 12,000 ఇస్తే మేము 20,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. మొట్టమొదటి విడత ఈసారి ఈ నెలలోనో వచ్చే నెల మొదట్లోనో ఇవ్వబోతా ఉన్నాం. అది వద్దు అని చెప్పండి. అదేవిధంగా ఆగస్టు 15 కల్లా మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ అని చెప్పాం. అది వద్దని చెప్పండి.
ప్రజలకు మేము కూడా వెళ్తున్నాం రేపు ఈ నెల నుంచి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎక్కడైనా సరే ఏ సెంటర్లోనే సరే చర్చకి రండి. మా రీకాల్ చేయమంటున్నారు కదా, ఈ పథకాలు వద్దంటున్నారు కదా, వద్దంటే చెప్పమనండి. మీరు డైరెక్ట్గా చెప్పండి, మేము ఏం చేస్తున్నామో చెప్తాం. సో కేవలం తాము చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి, తమ ద్వారా ఈ రాష్ట్రానికి జరిగిన విధ్వంసం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇటువంటి డ్రామాలను చేస్తున్నారు. వారి వృత్తి ఏంటో, ప్రవృత్తి ఏంటో, వారి ఆలోచన ఏంటో మొన్న పొదిలిలో ర్యాలీ కానివ్వండి, సత్తెనపల్లిలో ర్యాలీ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్పష్టం చేస్తున్నాయి. ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే మా వ్యవస్థాపక అధ్యక్షులు, మా పూజ్యులు శ్రీ చంద్రబాబు మన నందమూరి తారక రామారావు గారు చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. కాబట్టి మేము వారికి వదిలేస్తాం.